28 సంవత్సరాల వయసులో తాను సాధించాలనుకున్న ప్రభుత్వ కొలువును సాధించి అందరినీ అబ్బురపరిచాడు ఆ వ్యక్తి. ఒక్క నెల వ్యవధి దాటితే తాను ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడనవుతాను అని తన మనస్సులో ఉన్న ఆలోచనలు పక్కన పెట్టేసి మొక్కవోని పట్టుదలతో విజయాన్ని సొంతం చేసుకున్నాడతను. ఆ వ్యక్తి మిర్యాలగూడ పట్టణంలో వాహనాల తనిఖీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వీరాస్వామి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నిరుత్సాహపడకుండా ఏదైనా లక్ష్యాన్ని మనం సాధించాలి అనుకుంటాము. ఏకాగ్రత, పట్టుదలతో సాధించాలనే తపన ఉంటే ఆ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందని ఆయన అంటున్నారు. యువత ఎప్పటికీ అధైర్యపడద్దు, నిరుత్సాహానికి గురి కావద్దనే సందేశాన్ని ఇస్తున్న మిర్యాలగూడ ఎంవీఐ వీరాస్వామితో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్ ని ఇప్పుడు చూద్దాం. పేద కుటుంబంలో జన్మించాడు, కష్టపడి చదువుకున్నాడు. ఉద్యోగం కోసం అని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేశారు. అయినా కూడా అపజయాలతో పోటు పడుతూనే ఉండడం జరిగింది. చివరికి పట్టువదలని విక్రమార్కునిగా తాను అనుకున్నది సాధించాడు. ఉద్యోగ అర్హతకు సంబంధించేసి నెల రోజుల ముందు ఈ యొక్క ఘనతను సాధించేసి అందరి చేత ఔరా అని అనిపించుకుంటున్నాడు మిర్యాలగూడ ఎంవీఐ వీరస్వామి. ప్రస్తుతం వీరస్వామి అంటున్నారు. సార్ చెప్పండి, దాదాపు చాలా ప్రయత్నాలు చేశారు. చదువు అయిపోయిన తర్వాత కూడా 17 సంవత్సరాల పాటు ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, అయినా రాలేదు. అయినా ఖచ్చితంగా గవర్నమెంట్ కొలువు సాధించాలన్న తపనతోటి మీరు అనుకున్నది సాధించారు. ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే నేను ఈ గవర్నమెంట్ కొలువులో ప్రాసెస్లో నా సర్టిఫికేట్స్ పక్కబెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అయినా కానీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఆపర్చునిటీ ఇచ్చిందో ఆ టైంలో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశం మనసులో వచ్చింది. చాలామంది నిరుత్సాహపరిచారు, నీకేమొస్తుంది ఈ ఏజ్లో అన్నారు. కానీ నాకు మాత్రం ఖచ్చితంగా నాకు నమ్మకం ఉండే. ఆ విశ్వాసంతోనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఆ పీరియడ్లో తను వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వడము. నేను ఫస్ట్ టైం నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. ఆ టైంలో నాకు ఎలిజిబిలిటీ ఉంది, ఆ టైంలో ఉంది. సో ఎప్పుడైతే మనకు 39 + 5 years 44 years ఎలిజిబిలిటీ ఉంది కదా, ఆ టైంలో నాకు అప్పుడు ఆ ఏజ్ ఉంది. ఆ టైంలో ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో మిస్ కావడం అనేది నాకు చాలా బాధేసింది. అందుకోసం అని చెప్పి నిరుత్సాహపడ్డాను. నాకు నిద్రలేని రాత్రి కూడా గడిపాను. నేను ఆ టైంలో నేను మిస్ అయిపోయానే, నా లైఫ్లో ఇంత కష్టపడితే రాలేదనే బాధ ఉండే. మళ్ళీ రెండో నోటిఫికేషన్ రావడం అనేది నాకు అదృష్టం అని నేను భావిస్తాను. ఎందుకంటే భగవంతుని దయ కూడా ఉండాలి కదా. జస్ట్ 1 month టైం ఉంది. అప్పటికి నాకు 44 కంప్లీట్ కావడానికి 1 month టైం ఉంది. ఆ టైంలో ఆ రెండో నోటిఫికేషన్ రావడము, నేను దానికి అప్లై చేయడము, ఆ ప్రిపరేషన్లో చాలా పట్టుదలతో ప్రిపరేషన్ ఉండే. ఒకవైపు నాకు వర్క్షాప్ ఉండే, వర్క్షాప్కి వెళ్ళి మెకానిక్స్ అందరితో పని చేపిస్తూ, తర్వాత రోజంతా అక్కడ కష్టపడుతూ, మళ్ళీ ఇది ఈవినింగ్ ఒక కోచింగ్ పెట్టుకున్నాను. నా సబ్జెక్ట్ ఆటోమొబైల్ అయినా మళ్ళీ జనరల్ స్టడీస్ కోచింగ్ తీసుకునే ఉద్దేశంతో నేను కోచింగ్కి వెళ్ళేవాడిని. అలా నా రొటీన్ వర్క్ చేస్తూ తర్వాత ఈ ప్రిపరేషన్లో నేను చాలా సిస్టమేటిక్ వేలో నేను ప్రిపరేషన్ చేశాను. అప్పుడు నా ఫ్రెండ్స్ కూడా, నాతో పాటు ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఆ టైంలో ఒకటే ఉండే నా మనసులో, ఏంటంటే ఖచ్చితంగా కొట్టాలి. నాకు భగవంతుడు ఇచ్చిన ఆపర్చునిటీ కనుక నేను ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఒక స్ఫూర్తిని ఇవ్వాలి పబ్లిక్, అంటే నా ఫ్యూచర్లో యువత కూడా ఒక స్ఫూర్తిని ఇవ్వే ఉద్దేశంతో నేను ప్రిపేర్ అయ్యాను. అలా ఆ టైంలో నేను ప్రిపేర్ అయినప్పుడు ఇది మా ఎంట్రన్స్ రాయడం ఏపీఎస్సీ, అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఏపీఎస్సీ ఉన్న టైంలో ప్రిపేర్ కావడము, తర్వాత ఎగ్జామ్ రాయడము, తర్వాత దానికి మీకు తెలుసు గవర్నమెంట్ ప్రాసెస్లో ఎవ్రీ గ్రూప్లో కూడా ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ దాని స్క్రూటనింగ్లో మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ మెడికల్ టెస్ట్ తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది. అలా ఆ ప్రాసెస్లో మెడికల్ మాకు 3 times అయ్యండి. ఫస్ట్ టైము మెడికల్లో పాస్ అయ్యాను. తర్వాత రెండోసారి పిలిచారు. ఎందుకు పిలిచారంటే ఇట్లా ఇప్పుడు కాంపిటీషన్లో యంగ్ స్టూడెంట్స్ ఉంటారు, యంగ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, లేదంటే ఒకరు ఎవరైనా ఫెయిల్ అయితే కొంతమందికి ఆపర్చునిటీ వస్తే ఉద్దేశంతోనే ఇట్లా కంప్లైంట్ చేస్తూ పోయారు. ఆ ప్రాసెస్లో మాకు ఫస్ట్ టైం ఉస్మానియాలో పెట్టారు. తర్వాత రెండోసారి కంప్లైంట్ వచ్చినప్పుడు ఉస్మానియా గాంధీ పంపించారు. అక్కడ కూడా ప్రాసెస్ అయిపోయింది. ఆ ప్రాసెస్లో ఎప్పుడైతే సెలక్షన్ ప్రాసెస్ మొత్తం అయ్యింది, మాకు 2 ఐఏఎస్లు ఉంటాయి ఆ టైంలో.
ఒక మాలకొండయ్య గారు, తర్వాత రేచల్ చటర్జీ, ఇద్దరు మేడం గారు ఉండరు. ఆ టైంలో వాళ్ళు కూడా ఉండడం మాకు కలిసి వచ్చింది. చాలా సిస్టమేటిక్ ప్రాసెస్లో ఈ ప్రాసెస్ అయింది. రిజల్ట్స్ వచ్చే రోజు కూడా చాలా ఆతృతతో ఎదురు చూశాను. నమ్మకం ఉంది ఏదో ఒక దాంట్లో, అంటే రిజర్వేషన్ అయినా వస్తుందని నమ్మకం ఉండే. కాకపోతే నాది మెరిట్ లిస్ట్లో వచ్చింది, అంటే ఓపెన్లో వచ్చింది. చాలా సంతోషపడ్డాను. అప్పుడు ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్న తర్వాత ఇంటికి ఫోన్ చేశాను, మా మిస్సెస్కి ఫోన్ చేశాను. మిస్సెస్తో మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ మా మదర్కు అంటే వేరే వాళ్ళ ద్వారా, మా ఇంట్లో ఫోన్ లేకుండా వేరే వాళ్ళ ద్వారా చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్లో చాలా సంతోషపడి ఈ డిపార్ట్మెంట్కి వచ్చాము. తర్వాత మీకు తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్లో, అంటే మా యూనిఫామ్ డిపార్ట్మెంట్లో పోలీస్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ. ఆ పోలీస్ ట్రైనింగ్ వెళ్ళడము 4 years పట్టింది ప్రాసెస్. 4 yearsకు నాకు ట్రైనింగ్ వచ్చింది, అంటే 48 ట్రైనింగ్ వచ్చింది. ఇంకా ఎవరు ఉన్నారో 24 years, నేను 48 years. సో 24 years వాళ్ళతో కాంపిటీషన్లో నేను ట్రైనింగ్ పోవడము, వాళ్ళతో కలిసి ట్రైనింగ్ చేయడము. ఆ ట్రైనింగ్లో, పోలీస్ ట్రైనింగ్లో మాకు యూనిఫామ్ వాళ్ళకు ఆల్మోస్ట్ అందరికీ ఒక లేఖన ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఏ ట్రైనింగ్ మాకు మిస్ కాలే. పోలీస్ ట్రైనింగ్లో వాళ్ళకి లాంగ్ పీరియడ్ ఉంటుంది, మాకు షార్ట్ పీరియడ్లో మొత్తం ట్రైనింగ్ చేపిస్తారు. ఎవ్రీథింగ్, ప్రతి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో మేము ఈవెన్ రైఫిల్ ట్రైనింగ్ కూడా ఉండే మాకు 5 kilometers రన్ కానీ కావచ్చు, డైలీ రన్నింగ్, డైలీ ఎక్సర్సైజెస్ అన్నీ హార్డ్ వర్క్ ఉండే. అయినా కానీ ప్రతి దాంట్లో నేను వాళ్ళతో కాంపిటేటివ్గా ఉండేది. అంటే మెయిన్ ఏంటంటే నాలో పట్టుదల ఎప్పుడు తగ్గలేదు. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండే. తర్వాత నేను ఒక ఎన్సీసీ స్టూడెంట్ కనుక ఆ పట్టుదల అనేది ఫస్ట్ నుంచి ఉంది. నేను రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండే. ఆ ఎక్సర్సైజ్ ఉండడం, తర్వాత నా బాడీ సహకరించడము, మెయిన్ ఏంటంటే మన పట్టుదల ఉండడం అనేది కలిసి వచ్చింది. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకొని వచ్చారు అనే ఉద్దేశంతో కంప్లీట్ చేస్తూ పోయారు. మళ్ళీ మా ట్రైనింగ్ అయినాక మళ్ళీ టెస్ట్ పెట్టారు. మళ్ళీ మెడికల్ టెస్ట్ అక్కడ ఎంజీఎంలో ఉంది. అక్కడ కూడా క్లియర్ అయిపోయాను. సో నాతో పాటు వచ్చిన ఈ 150 గ్రూప్లో అది ఇంకో విషయం సార్, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా చాలా కంప్లైంట్స్ వల్ల ఈ విధంగా మళ్ళీ పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అది సార్, పరీక్షలు మళ్ళీ ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే సెలక్షన్ అయిపోయిన సంతోషం ఒకవైపు, తర్వాత అదే విధంగా సెలక్షన్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ ఏదో కంప్లైంట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్న ఒక బాధ జరిగింది. ఆ బాధలో, ఎందుకంటే నాతో పాటు కొలీగ్ చాలామంది కదా, నా ఒక్కరి కాదు, అందరికీ టెస్ట్ పెట్టడం అనేది, వాడు మెరిట్లో ఫస్ట్ నూనెకి టెస్ట్, వాడు మంచి పర్ఫెక్ట్ నూనె టెస్ట్, నాకు టెస్ట్, అందరికి టెస్ట్ పెట్టారు. అందరికి ఆల్ 150 మెంబర్స్కు మళ్ళీ ఎంజిఎంలో టెస్ట్ జరిగింది, మెడికల్ టెస్ట్ జరిగింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇది అంటే ఈ రోజులో యువతకి ఏంటంటే ఉద్యోగం, ఒక యూనిఫామ్ జాబ్ అని, తర్వాత ఈ మోటార్ బైక్ ఇన్స్పెక్టర్కి ఒక సొసైటీలో ఒక వాల్యూ ఉండడము, ఇది దృష్టిలో పెట్టుకొని కొంతమంది మెడికల్ ఎక్కడ ఫెయిల్ అవుతారో వేరే వాళ్ళకి అవకాశం వస్తుందని ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది. వాళ్ళు కూడా మేము తప్పట్టట్లేదు, కాకపోతే ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా కానీ ఎక్కడా కూడా మేము ఆ స్పిరిట్ కోల్పోలేదు, ఆ పట్టుదల మేము నిరుత్సాహపడలేదు. ఆ ప్రాసెస్లో ముందుకు వెళ్ళడం జరిగింది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 17 years పడుతూనే ఉన్నారు. ఈ 17 సంవత్సరాల కాలంలో ఏ ప్రయత్నాలు చేశారు? అదేవిధంగా మీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను యాక్చువల్గా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మాది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా కానీ అగ్రికల్చర్ కూలీల కిందనే బతికారు. మాకున్న ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ చేస్తూ, తర్వాత ఖాళీ టైంలో వేరే వాళ్ళ దగ్గర పనిచేయడం. తర్వాత మా మదర్ కూడా వేరే వాళ్ళ ఇంట్లో పాచి పని కూడా వెళ్ళి చూశాను. ఆమె పాచి పనికి వెళ్ళినప్పుడు ఇంట్లో మిగిలిన ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ పెడితే తీసుకొచ్చి ఇస్తే నాకు మార్నింగ్ స్కూల్కి వెళ్ళడానికి ఆ ఫుడ్ నాకు టిఫిన్గా పనికొచ్చేది. అలా తిని నేను స్కూల్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అలాంటి రోజు గడిపాను. నాకు వాళ్ళందరికీ, ఎందుకంటే వాళ్ళు మిగిలిన అన్నం ఇచ్చినా నాకు అది ఒక వరంగా భావిస్తాను. ఎందుకంటే ఆ రోజు ఆ ఫుడ్ లేకపోతే నేను స్కూల్కి వెళ్ళేవాడిని కాదేమో. సో మా పేరెంట్స్ ఒక కూలీగా ఉన్నాక, మా మదరు చదువుకోకున్నా కానీ ఆమె ఎప్పుడు నన్ను వెన్నంటి తట్టేది. తను ఎప్పుడు కూడా నాన్న చదువుకుంటేనే రేపనాడు నువ్వు ఒక పెద్ద పొజిషన్కి వెళ్తావు అనేది ఒక మాట ఉండే. ఆ మాటతో నేను, అమ్మ నన్ను ప్రోత్సహిస్తుంది కదా, నాకు ఎన్నడూ కూడా వ్యవసాయ పని చేయి, కూలీగా చేయను ఏ రోజు కూడా అనలేదు. ఇద్దరు అన్నయ్యలు వాళ్ళు మధ్యలో ఆపేసి వాళ్ళు వ్యవసాయం పని కావచ్చు, లేకపోతే మా కుల వృత్తి కావచ్చు చేస్తుండేవాళ్ళు.
నన్ను మాత్రం ఖచ్చితంగా చదవాలి, ఒక పెద్ద పొజిషన్లో చూడాలని మదర్ కోరిక ఉండే. అది నేను సాధించినందుకు మదర్‌ని తనను విజేతగా నిలబెట్టినందుకు గౌరవంగా ఉంది. అదేవిధంగా మా మిసెస్ కూడా తను 10థ్ క్లాస్ అంటే ఎడ్యుకేషన్ మానేసినా కానీ తను ఎప్పుడు నాకు సపోర్ట్‌గా ఉండేది. నేను చిన్న చిన్న జాబ్ చేసేది. ఫస్ట్ సాలరీ నాది ₹300 ఒక బ్యాటరీ కంపెనీలో ఒక సూపర్వైజర్ పొజిషన్. అప్పుడు 300 మాకు 1987 విషయం అది. 87లో నేను ఒక బ్యాటరీ ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు నాకు సూపర్వైజర్ క్యాడర్ అయినా కానీ ₹300 నా సాలరీ, నా బిగినింగ్ సాలరీ. అలా 300కి జాయిన్ అయిన నా జీవితము అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. కానీ నాకు ఎప్పుడు ఒక ఫ్యామిలీ మెయింటెనెన్స్ సాలరీ లేకుండే. ఆ ప్రాసెస్లో నేను బ్యాటరీ ఇండస్ట్రీలో ఉండడం ఏంటి, ఆటోమొబైల్ ఇంజనీర్ కదా, నా రూట్లోనే పోవడం కరెక్ట్ అని చెప్పి మళ్ళీ నేను గ్యారేజ్ సైడ్ వచ్చాను. అంటే ఒక మెకానిక్గా చేయడానికి మళ్ళీ నేను ఒక ఇండస్ట్రియల్ ఏరియా నుంచి హైదరాబాద్ టౌన్లో ఒక గ్యారేజ్లో నా టెక్నికల్ వర్క్ నేర్చుకోవడం, లేదంటే టెక్నికల్లో ఇంప్రూవ్మెంట్ కోసమని వచ్చాను. అలా పనిచేస్తున్న టైంలో ఒక మిత్రుడు ఈ మధ్య టెక్నికల్ వాళ్ళకి బయట అదర్ కంట్రీస్లో జాబ్స్ ఉన్నాయి కదా, ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని అడిగినప్పుడు, సరే నేను ఎట్లా ఇబ్బందులు ఉన్నాయి కదా, అబ్రాడ్ వెళ్తే ఏమైనా మంచి ఆపర్చునిటీ ఉందా అని చెప్పి నేను అనుకున్నాను. ఆ ప్రాసెస్లో ఇక వీసా ప్రాసెస్ తెలుసు కదా మనకు, చాలా వింటుంటాం, దుబాయ్ వెళ్ళాలి, లేదంటే గల్ఫ్ కంట్రీకి వెళ్ళాలి, ఏదో సంపాయాలని చెప్పి మన తెలంగాణ యువత కావచ్చు, ప్రతి వాళ్ళు తెలంగాణలో మనకు ఉత్తర తెలంగాణలో చాలామంది దుబాయ్ వెళ్తుంటారు, మీకు తెలుసు. ఆ ప్రయత్నంలో వీసా ప్రయత్నం వెళ్ళినప్పుడు ఒక తెలిసిన అతనే వీసా ఇస్తా అంటే నేను అతను నమ్మి నేను పనిచేస్తున్న జాబ్ను వదిలిపెట్టి అతను వెంట పడాను. నేను బాంబే వెళ్ళడం, బాంబే తెలుసు, బాంబే లైఫ్లో మీకు ఎక్కడ విలేజ్ నుంచి ఎవరు వస్తారా వాడిని దోసుకుందామని చూస్తుంటారు. ఆ టైంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఒకరోజు నా పర్సు కొట్టేసిన సంఘటన కూడా ఉంది అక్కడ. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఒకరోజు ఫుడ్ కూడా లేని టైంలో బాంబేలో గడిపాను. సో బాంబే వెళ్ళడము, మళ్ళీ హైదరాబాద్ రావడం, మళ్ళీ ఊళ్ళకి వెళ్ళడం, ఊళ్ళో వాళ్ళు మళ్ళీ మా మదర్ కావచ్చు, మా మిస్ తరఫు నుంచి పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆ డబ్బులు తీసుకోవడం, మళ్ళీ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మేము డబ్బులు మీకు ఖర్చు పెడుతున్నాము, నువ్వేం చేస్తున్నాము, నేను అసలు మానే అనే ఆలోచన లేకుండా వాళ్ళకి ఏదో ఒకటి వెన్ను తట్టి ఎక్కడ అంటే మా అమ్మ నాన్న వెన్ను తడుదాము, గొప్ప పొజిషన్ చూద్దామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎంతో అప్పు సప్పు చేసి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. మా మిస్సెస్ తరఫు నుంచి కూడా వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎన్నో ఖర్చు పెట్టాను. చివరికి వీసా రాని సందర్భంలో చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు నా హెల్త్ కూడా ఖరాబ్ అయింది. హెల్త్ కూడా నాది బయట ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్త్ ఖరాబ్ అయింది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే మెంటల్ టెన్షన్గా ఉంటామో అప్పుడు మనకు ఆరోగ్యం సహకరించదు. అలాంటి పరిస్థితుల్లో కొద్ది నెగిటివ్ థాట్లు వెళ్ళిన విషయాలు ఉన్నాయి. నాకు నెగిటివ్ థాట్లో వెళ్ళిన ఉద్దేశంతో నెగిటివ్ వెళ్ళడం వల్ల ఆరోగ్యము సహకరించలేదు. ఆ టైంలో మళ్ళీ ఎవరైతే నాకు వీసా ఇస్తానని మోసం చేసాడో అతనే మళ్ళీ వీసా ఇప్పించాడు. సరే వీసా ఇప్పించాడు కదా నేనని చెప్పి నేను ఏం వీసానో చూడకుండా వెళ్ళిపోయాను. అప్పుడు వెళ్ళినప్పుడు నాకు వీసా వచ్చింది. నాది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, నాది ఆటోమొబైల్ బ్యాక్గ్రౌండ్ వీసా అని చెప్పడం వల్ల వెళ్ళాను. అది అల్దోసరి ఆటోమొబైల్స్ అని ఉంది. దాంట్లో ఆటోమొబైల్స్ ప్లస్ వేరే అది కూడా ఉంది, బిజినెస్ ఉంది. నేను వీసా అవగాహన లేక నేను వెళ్ళాను. అందులో నా పరిస్థితి బాగాలేక వెళ్ళినప్పుడు వాళ్ళకు గ్యారేజెస్ ఉన్నాయి, తర్వాత బోర్వెల్స్ మీకు తెలుసు. అక్కడ నేను వెళ్ళింది సౌదీ అరేబియా. అక్కడ బోర్వెల్స్ వెరీ డెప్త్ బోర్వెల్స్ ఉంటాయి. బోర్వెల్స్ దాంట్లో ఫ్యాబ్రికేషన్ వర్క్ ఉంటుంది, తర్వాత ఫిట్టింగ్ చేసేటప్పుడు ఫిట్టింగ్ చేసే ఉంటుంది, తర్వాత మోటార్ ఫిట్టింగ్ అని ఉంటుంది. అంటే టెక్నికల్ జాబే, కాకపోతే హార్డ్ వర్క్ ఉంటుంది. హార్డ్ వర్క్లో నన్ను ఒక టెక్నికల్ వాడు అన్నట్టు ఉద్దేశంతో దాంట్లో వేసినప్పుడు నాది యాక్చువల్లీ ఆటోమొబైల్, నాకు కొద్దిగా ఆటోమొబైల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా, నేను ఏ వర్క్ ఇచ్చినా నాకు థియరీ ఉంది, ఆటోమొబైల్ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక నేను గెట్ ఆన్ అవుతాను. నాకు అది ఇవ్వలేదు. అక్కడ ఏంటంటే అక్కడ కూడా ఇండియన్స్ అంటే కొద్దిగా ఒక తక్కువ అంచనా వేయడం, తర్వాత మనము దాంట్లో వాళ్ళు 2 మతాలుగా చూడడము అనేది ఒక బాధాకరమైన విషయము. అక్కడ నన్ను ఒక తక్కువ అంచనా వేసి వాళ్ళు ఒక హార్డ్ వర్క్ సైడే వాళ్ళు వేయడము. అక్కడ కూడా ఒక
2 ఇయర్స్ కష్టపడిన తర్వాత వాళ్ళు నన్ను గుర్తించి మళ్ళీ ఆటోమొబైల్ సైడ్ ఇచ్చారు, ఆపర్చునిటీ ఇచ్చారు చివరిలో. నేను అప్పటికే డిసైడ్ అయిపోయాను మళ్ళీ నేను ఇండియా ఎలా వచ్చింది. నేను ఆ టైంలో ఆ ప్రాసెస్లో నేను రెగ్యులర్గా ఇంటికి లెటర్ రాసావని మా మిస్సెస్ రాసావని. అప్పటికే నాకు బాబు ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాళ్ళు. అంటే వెళ్ళాడు కానీ సరిగ్గా సెటిల్ కాలేదు అక్కడ అన్నట్టు బాధపడేవాళ్ళు. ఆ ప్రాసెస్లో మా మిస్సెస్ కూడా హెల్త్ ఖరాబ్ అయింది. ఆమె అంటే ఎట్లా అంటే చాలా హెల్త్ ఖరాబ్ అయితే హెవీ మెడిసిన్స్ వాడడము, తను బాగా చిక్కుపోవడము, తన ఫోటోలు నేను అప్పటికి వీడియోలోనే నా ఫోను, అప్పటికి డిజిటల్ ఫోన్స్ లేవు, ఆయన ఫోన్లో మాట్లాడడము. ఆ లెటర్స్లో ఎక్కువ నేను కమ్యూనికేషన్ ఉండేది. ఆ లెటర్ రాసినప్పుడల్లా బాధపడుతూ ఎన్నో బాధలు అనుభవించాను. తిరిగి వచ్చిన తర్వాత నాకు మా మిత్రులు ఎవరైతే క్లాస్మేట్స్ ఉంటారో వాళ్ళు కోఆపరేట్ చేయడము, మళ్ళీ నేను టెక్నికల్ జాబ్లోనే జాయిన్ కావడము. అక్కడ మారుతి షోరూంలో జాయిన్ అయ్యాను. అక్కడ టెక్నికల్ సూపర్వైజర్ కింద జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్కి ఇచ్చారు. ఆ ప్రాసెస్లో నేను ఎదుగుతూ ఉన్నాను. మళ్ళీ కొంతమంది మిత్రుల ప్రోత్సాహం అనొచ్చు, లేదంటే వాళ్ళ ఐడియాతోని నేను ఏదో బిజినెస్కి వెళ్దామనే ఐడియా వచ్చేసింది ఒక 4 ఇయర్స్ పనిచేసిన తర్వాత. అప్పుడు మేము సొంతంగా పెట్టుకుందామని చెప్పి ఒక 4 మెంబర్స్ మిత్రులను కలిసి ఒక వర్క్షాప్ స్టార్ట్ చేసాము. సురక్ష మోటార్స్ అని పెట్టాము. ఆ వర్క్షాప్ నడుస్తున్న సందర్భంలో ఎందుకు 2 వర్క్షాప్కి వెళ్ళొద్దు, 4 మెంబర్స్ ఉన్నాం కదా అని చెప్పి 2గా విడిపోయాము. ఒకటి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో పెట్టాము, ఒకటి తార్నాకలో పెట్టాము. అక్కడ కూడా మళ్ళీ పెట్టిన తర్వాత తీసుకున్న ల్యాండ్ లిటిగేషన్లో పోయింది తార్నాకలో. ఆ ల్యాండ్ కోర్టు కేసులో పోతే మళ్ళీ అక్కడ ఇబ్బంది అయ్యి మళ్ళీ ఇంకొక వర్క్షాప్ స్టార్ట్ చేయడం ఇలా జరిగింది. అంటే లైఫ్లో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ప్రోత్సాహం వస్తుంది, కానీ మళ్ళీ అడ్డల్స్ వస్తున్నాయి. ఈ ప్రాసెస్లో నేను చాలా అంటే నాకు నా ఫెయిల్యూర్స్ గుణపాఠం నేర్పుతూ వస్తున్నాయి. ఆ గుణపాఠం నేర్పుతూ వస్తున్నాయి. నేను చాలా మెంటల్గా ఎదుగుతూ ఉన్నాను, మెంటల్ స్ట్రాంగ్ అవుతూనే ఉన్నాను. ఎక్కడ నేను నిరుత్సాహపడలేదు. బిజినెస్ బాగా రన్ అవుతుంది. ఒక 10 to 15 మెంబర్స్ మాతో పనిచేసేవాళ్ళు. వాళ్ళకు ఎంతోమందికి మేము ఒక ఉపాధి కల్పిస్తున్న సంతోషం ఉండేది. ఇలా ఎప్పుడన్నా దసరా వచ్చినా లేకపోతే దీపావళి వచ్చినా వాళ్ళకు బోనస్ ఇవ్వడము, వాళ్ళకి ఏదైనా కొత్త బట్టలు కొనివ్వడము, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేది. అది కూడా ఆ ప్రాసెస్లో మేము మా టెక్నికల్ జాబ్లో సర్వీస్తో పాటు సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనడము, అమ్మడం అలాంటివి కూడా స్టార్ట్ చేశాను. హ్యాపీగా ఉన్నాను ఆ టైంలో. ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ ఇందాక చెప్పాను కదా, పూజ్యులు గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన వెంటనే ఈ నోటిఫికేషన్లు 2 రావడం అనేది బాగా కలిసి వచ్చింది. ఆ ప్రాసెస్లో నాకు ఒక పట్టుదల ఏముందంటే, అరే నేను ఎందుకు సాధించకూడదు. ఆ టైంలో మిత్రులు కూడా, మా డిపార్ట్మెంట్ మిత్రులు ఇక్కడ ఎప్పుడైతే మా సీనియర్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళు సహకారం కావచ్చు, తర్వాత నా క్లాస్మేట్ సహకారం కావచ్చు, తర్వాత రూమ్లో కలిసి చదువుకున్న ఫ్రెండ్ సహకారం కావచ్చు, అన్నీ కలిసి వచ్చినాయి. తర్వాత నా పట్టుదల అనేది కలిసి వచ్చింది. దాంట్లో హార్డ్ వర్క్ ఉంది, నా డెడికేషన్ ఉంది, తర్వాత పక్కా నిశ్చయం అనేది ఉంది. అంటే నేను సాధిస్తానని నిశ్చయం అయితే పెట్టుకుంటాము, ఫెయిల్యూర్ అన్న ఉండదు. చాలామంది యువకులు ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు, టెస్ట్లకు పోతున్నారు, ఏ గవర్నమెంట్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా దానికి ప్రిపేర్ అవుతున్నారు, సాధిస్తామన్న నమ్మకంతో వెళ్తున్నారు. కానీ 3-4 నోటిఫికేషన్స్ చూసిన తర్వాత వాళ్ళు ఒక నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే నేను ఎంత చేసినా రాదు జాబు, ఒక నిరుత్సాహానికి గురవుతున్నారు. అయినా కూడా మీరు మీ విషయంలో తీసుకున్నట్లయితే పరిస్థితుల్లో జాబ్ సాధించాలన్న తపనతోటి మీరు దాన్ని సాధించారు మంచి గట్టి పట్టుదలతో. ప్రజెంట్గా ఆ యువత ఆ విధంగా నిరుత్సాహానికి గురవుతుంది కాబట్టి యువతకు సంబంధించేసి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ హెవీ కాంపిటీషన్లో నేను చేయగలను అనేది తీసేయాలి, పక్క పెట్టాలి. నువ్వేమనుకోవాలంటే ఖచ్చితంగా దాంట్లో ఉన్న నోటిఫికేషన్లో ఉన్న 100 జాబులా, 200 జాబులా, లేకపోతే 1000 జాబులా ఉన్నా ఆ జాబ్లో ఒక జాబ్ నాది అనుకోవాలి. అనుకొని నీ టార్గెట్ నువ్వు అంటే నీ ఏం ఏదైతే ఉందో, నీ ఫోకస్ ఏదైతే ఉందో, ఫోకస్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా నీకు వస్తుంది. అందుకోసమే వేరే వాళ్ళ మాట వినొద్దు, పక్కన మాట లేకపోతే ఇంకొన్ని మాట వినొద్దు. ఫస్ట్ నీకేం కావాలో ఫస్ట్ నిర్ణయించుకున్న తర్వాత నువ్వు ఒక ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్ వేలో నువ్వు ప్రిపరేషన్ చేస్తూ ఇంతకుముందు సాధించిన వాళ్ళ జీవిత చరిత్ర కావచ్చు, లేకపోతే వాళ్ళ బయోగ్రఫీ కావచ్చు, లేకపోతే విన్నర్స్ వాళ్ళ గురించి తెలుసుకుంటే డెఫినెట్లీ నీకు మోటివేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ మోటివేషన్ అనేది
ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. తర్వాత నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ ప్రాసెస్లో నీకు గురువులు ఉంటారు, తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే పేరెంట్స్ ఉంటారు. అందరి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటాయి కనుక ఆ బ్లెస్సింగ్స్ అనేది ఉన్నాయని అనుకోవాలి. ఎవరు లేదనుకో. యువత ఏంటంటే మెయిన్ ఏంటంటే అరే ఎవరు సపోర్ట్ లేదనుకుంటారు. అందరి సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ ఉంటుందా, వాళ్ళ టీచర్ సపోర్ట్ ఉంటుందా, తర్వాత అందరి సపోర్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఉంటాయని నమ్మకం ఉండాలి. వీళ్ళకు నమ్మకం ఉంటే అదొకటి ఉంటుంది. తర్వాత నీ మీద నీ నమ్మకం ఉన్నప్పుడు నువ్వు చేసే పని ఖచ్చితంగా నువ్వు చేసేది బాగున్నప్పుడు భగవంతుడు తదాస్తు అంటాడు కనుక డెఫినెట్లీ విజయం ఉంటుంది. ఎప్పుడు నిరుత్సాహపడదు. నేను చూశాను చాలామంది నిరుత్సాహపడుతుంటారు, మధ్యలో వదిలిపెడతా ఉంటారు. ఇది నాకు కాదు అనుకున్నప్పుడు కాదు, నాకు అవును అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. కనుక పిల్లలు యువత మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న గవర్నమెంట్లో చాలా నోటిఫికేషన్లు పడేది ఉంది కనుక వాడిని ఫోకస్ పెట్టండి. లేని పరిస్థితుల్లో ఇప్పుడు సివిల్ ప్రిపేర్ అవుతారండి. ప్రిపేర్ అయిన వాళ్ళు సివిల్స్ రాకపోతే వాళ్ళ ఏజ్ మొత్తం అప్ టు 35 years కావచ్చు, 38 కావచ్చు, అప్పటిదాకా ప్రయత్నం చేస్తారు. కాకపోతే అటెంప్ట్ మొత్తం అయిపోయినా కానీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు ఫెయిల్యూర్ కాలేదు. ఎప్పుడు కూడా వాళ్ళు నిరుత్సాహపడకుండా వాళ్ళు నేర్చుకున్న దాన్ని 10 మందికి చెప్తున్నారు. ఇప్పుడు వచ్చే మొత్తం ఇన్స్టిట్యూట్లో మొత్తం టీచింగ్ స్టాఫ్ మొత్తం వాళ్ళే. ఎవరైతే అక్కడ ఫెయిల్ అయ్యారో ఇక్కడ టీచింగ్ స్టాఫ్గా ఉన్నారు. వాళ్ళు ఫెయిల్ కాలేదు. మనము యువత ఏమనుకుంటుందంటే అలా ఫెయిల్ అయితే నా జీవితం ఇంతే కదా అనుకుంటారు. ఇప్పుడు నా జీవితం ముందు ఉంచాను. అందరికీ నేను నా జీవిత చరిత్ర అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక ప్రోత్సాహం అంటే ఒక పాజిటివ్ వేలో ఆలోచిస్తే ఒక నిరుత్సాహపడకుండా వాళ్ళ ఒక పట్టుదల పెరుగుతుందని అనుకుంటున్నాను. నా స్టోరీ విన్న తర్వాత అట్లీస్ట్ కొంతమందికైనా ఇది పనికొస్తున్న ఉద్దేశంతోనే మీకు ఈ నా స్టోరీస్ షేర్ చేశాను. యువతకు నేను అదే చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు నమ్మకం పెట్టుకోండి. నువ్వు గవర్నమెంట్ జాబ్లో ఫెయిల్ అయినా వేరే జాబ్లో ఎక్కడున్నా కానీ వేరేది ఎక్కడ ఏ పని చేసినా కానీ నువ్వు ఒక విజేతగానే ఉంటావు కనుక ఎప్పుడు నిరుత్సాహపడవద్దు. మీరు ప్రయత్నం చేయండి, మీకు డెఫినెట్లీ మీకు విజయం తదాస్తుంటుంది ఖచ్చితంగా. ఇది వీరస్వామి గారు చెప్తున్న విషయాలు. ముఖ్యంగా యువత అనేది ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తామన్న తపన ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, పట్టుదల ఉండాలి. సో ఇవన్నీ ఉన్నట్లయితే మాత్రము అతను అనుకున్న విషయంలో మాత్రము తప్పనిసరిగా దాన్ని రీచ్ అవుతాడు. ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు. కొన్నిసార్లు అపజయాలు ఎదురవుతుంటాయి, కానీ ఆ అపజయాలని విజయానికి తొలిమెట్టుగా భావిస్తూ ముందుకు సాగినట్లయితే మాత్రము తప్పనిసరిగా విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది ఉంటుంది అని చెప్పేసి కూడా వీరస్వామి చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. మిర్యాలగూడ నుండి కెమెరామెన్ రౌతు పుల్లారావు, BTV. For more videos like this, subscribe Big TV channel.